నేను ఇంటర్మీడియేట్ చదువుకునే టైంలో ఒక లెక్చరరు నా ఫ్రెండ్ని అవమానించాడు. వాడి పేరు స్వామి. వాడు నరసరావుపేటలో ఉంటాడు. ఎవరైతే ఈ లెక్చరర్ ఈయన సాంస్క్రిట్ టీచ్ చేస్తూ ఉంటాడు పిల్లలకి. సాంస్క్రిట్ లెక్చరర్ అంటే అంత తప్పేం కాదు. ఆ ఉద్యోగం రావాలంటే చాలా కష్టపడాలి. అంత కష్టపడి ఆ ఉద్యోగం తెచ్చుకుని ఆయన చాలా అయిష్టంగా ఉంటాడు. క్లాస్కి చాలా అయిష్టంగా వస్తుంటాడు. లెక్చరర్ ఉద్యోగం తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, ఆయన ఒక టీచర్. ఆయనకు ఆ ఉద్యోగం అంత ఈజీగా రాలా. పైగా నేనేదైతే డిసీజ్తో సఫర్ అవుతూ ఉన్నానో నా తండ్రి కూడా ఆ డిసీజ్తోనే బాధపడ్డాడు. ఆ డిసీజ్ ఉన్న వాళ్ళకి కళ్ళు కోఆపరేట్ చేయవు, చదువుతుంటే లాగుతూ ఉంటాయి, తలనొప్పి వస్తుంటుంది. అన్ని ఇబ్బందులు పడుతూనే 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, డిగ్రీ పాస్ అయ్యాడు. ఒరిస్సా తెలుసా మీకు? ఒరిస్సాలో ఉత్కల్ యూనివర్సిటీ అని ఉంటుంది. ఉత్కల్ యూనివర్సిటీలో బీఈడీ చేశాడు. ఇంత చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయితే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఐ నో ద పెయిన్, ఎంత కష్టంగా ఉంటుందో ఒక ఉద్యోగం తెచ్చుకోవడం. అట్లాంటిది ఈయన లెక్చరర్ ఉద్యోగం తెచ్చుకొని అసహనంగా క్లాస్కి వస్తూ ఉంటాడు. అట్లా వచ్చిందే కాక క్లాసులో ఏం అడగకూడదో ఆ క్వశ్చన్ అడిగి పిల్లల్ని బాధ పెట్టడం మంచిది కాదని నా ఉద్దేశం. ఆ రోజు నన్ను అడిగాడు లేపి, మీ తండ్రి ఏం చేస్తుంటాడంటే నేను టీచర్ అని చెప్పాను. సరే, సేమ్ ప్రొఫెషన్ కదా, కూర్చున్నాడు. నా ఫ్రెండ్ని లేపి మీ తండ్రి ఏం చేస్తాడు అనగానే వాడు పెద్దగా బేస్ వాయిస్తో చెప్పేశాడు, బిజినెస్ అండి అని. బిజినెస్సా? ఏం బిజినెస్ అమ్మా అని కొద్దిగా కామెడీగా మాట్లాడాడు. వాళ్ళు చేస్తున్న బిజినెస్ చెప్పాడు. ఎగ్స్ బిజినెస్ అండి, ఎగ్స్ బిజినెస్ చేస్తాడు డాడీ అని చెప్పాడు. అనగానే క్లాస్ మొత్తం ప్లస్ ఈ లెక్చరర్ కూడా, లెక్చరర్ పేరు ఫణి, ఆయన విపరీతంగా నవ్వేశాడు. వాడు ఆ రోజు బాధపడ్డాడు. అంటే స్మాల్ బిజినెస్ చేసుకోవటం, స్మాల్ బిజినెస్ అనేది బిజినెస్ కాదని లెక్చరర్ గారి ఉద్దేశమేమో. ఆ రోజు వాడు బాగా బాధపడ్డాడు. స్మాల్ బిజినెస్లే రేపటి పెద్ద బిజినెస్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ని బిజినెస్లు లేవు ఎగ్జాంపుల్. శాంసంగ్ ఒకటి, నోకియా, ఇవన్నీ చిన్న చిన్న వ్యాపారాలే కదా. చిన్న చిన్న వ్యాపారాలుగా మొదలై ఒక పెద్ద యూనివర్సిటీని సృష్టించాయి, అవునా కదా? అలా ఇప్పటి చిన్న చిన్న వ్యాపారస్తులే రేపు పెద్ద బిజినెస్గా రూపొందే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా కదా? రేపు పెద్ద బిజినెస్గా రూపొంది దేశానికి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ట్యాక్సుల రూపంలో వాళ్ళ సేవలు అందించే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో తప్పేం లేదు కదా చిన్న వ్యాపారం చేసుకోవడంలో. బట్ వాడు చెప్పే విధానం కొద్దిగా తప్పేమో కానీ చిన్న బిజినెస్ చేసుకుంటే తప్పేముంది? రేపు వీళ్ళే కదా చిన్న వ్యాపారస్తులే ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకుని మంచి లాభాలు వస్తే పెద్ద బిజినెస్లో ఒక కంపెనీలాగా స్టార్ట్ చేస్తారు. కంపెనీలాగా స్టార్ట్ చేస్తే కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. వీళ్ళు తయారు చేసేది ఏదో ఆ వస్తువు ఏదో లారీలో ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి జీవనం ఉంటుంది. ఆ లారీలో వాళ్ళు పెట్రోల్ కొట్టిస్తే అది కూడా గవర్నమెంట్కి వస్తుంది ట్యాక్స్. ఇన్ని రకాలుగా సేవలు చేసే వాళ్ళు ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు, రేపు పెద్ద వ్యాపారస్తులు, అవునా కదా? అంత అవమానించాల్సిన అవసరం ఏముందని నా ఉద్దేశం. ఆ రోజు వాడు బాగా ఫీల్ అయ్యాడు ఆ రోజు స్వామి. ఎందుకు ఆ కాలేజీలో ఆ క్వశ్చన్ వేయటం తప్పు. పైపెచ్చు వేసిన తర్వాత కూడా అవమానించేటట్టు మాట్లాడడం ఇంకో తప్పు. ఓకేనా?